హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మీతో ఒక టాపిక్ షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే గూగుల్‌కి అందనిది. తాతయ్యకు అసలు ఫోన్ లాక్ తీయటమే రాదు. కనిపించిన వారికల్లా నా కొడుకు అది, నా మనవడు ఇది అంటూ చెప్తూనే ఉంటాడు. నేను ఆయన దగ్గరకు వెళ్ళను. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూ విసిగిస్తూనే ఉంటాడు. అయినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ ఉంది కదా! తాతయ్యే చెప్పాలా? ఇక నానమ్మ అయితే ఫోన్‌లో గేమ్స్ ఆడనివ్వదు. ఎంతసేపు పచ్చీస్ ఆడతావా? వామన గుంటలు నేర్పించనా? అంటుంది. అయినా ఆన్‌లైన్‌లో అన్ని గేమ్స్ ఉండగా నానమ్మకు తెలిసిన ఆ బోరింగ్ ఆటలు ఎవరాడతారు? పండగ సెలవులకు ఊరు వెళ్ళమంటే ఈ తరం పిల్లలు చేస్తున్న ఫిర్యాదులు ఇలాగే ఉంటుంది. పెద్దవాళ్ళేమో కళ్ళన్నీ గుమ్మానికి అప్పచెప్పి మనవలు మనవరాళ్ళు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారందరికీ తమ వారసులను చూపించుకోవాలన్న ఆరాటం, తమకు తెలిసిన విషయాలన్నీ పిల్లలకు చెప్పి జాగ్రత్తలు నేర్పాలనే తపన వాళ్ళవి. నిజమే, గూగుల్ బోలెడు కథలు చెప్తుంది. కానీ 25, 30 ఏళ్ల క్రితం మీ ఊరు ఎలా ఉందో, నాన్న స్కూల్‌కు ఎంత దూరం నడిచి వెళ్ళేవాడో, ఫ్రెండ్స్‌తో తను ఏ ఆటలు ఆడుకునేవాడో ఇవన్నీ తాతయ్య తప్ప గూగుల్ చెప్పలేదు కదా! బడి ఎగ్గొట్టడానికి నాన్న, బాబాయి చేసిన అల్లరి పనులు, పొలంలో పెద్దవారికి సాయం చేయటానికని వెళ్ళి చెరువులో ఈత కొట్టడం, చెట్లెక్కుతూ పడి దెబ్బలు తగిలించుకోవటం, ఇలాంటివన్నీ తాతయ్య ముసిముసి నవ్వులతో చెబుతూ ఉంటే అవి వింటూ నాన్నని చిన్నపిల్లాడిలా ఊహించుకోవటం ఎంత బాగుంటుంది. ఫోన్ వాడటం ఒక్కటి రాదేమో కానీ తాతయ్యకి చాలా వచ్చు. ఎంతోమంది తాతయ్యలు పొలంలో పనిచేస్తేనే మన కంచంలోకి అన్నం వస్తుంది. ఏ సమాచారం అయినా గూగుల్ ఉంది కదా తెలుసుకోవటానికి అనుకుంటారు కదా! ఒక ప్రశ్నని గూగుల్‌లో పిల్లలు అడిగినా, పెద్దలు అడిగినా ఒకే సమాధానం వస్తుంది. అదే ప్రశ్న కొడుకు అడిగితే తాతయ్య చెప్పే సమాధానం వేరు, మనవడు అడిగితే చెప్పే జవాబు వేరు. ఎందుకంటే ఏ వయసు వారికి ఎంత చెబితే అర్థం అవుతుందో తాతయ్యకు తెలుసు కానీ గూగుల్‌కు తెలియదు. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ అవర్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ అన్నారు అమెరికన్ రచయిత ఒకరు. కొడుకు ఉద్యోగంలో, మనవడు లేకపోతే మనవరాలు చదువులో సాధించిన విజయాలు నలుగురికి చెప్పుకోవటం తాతయ్యకి గర్వకారణమేగా. ఆ క్షణంలో ఆయన్ని చూస్తే తెలిసిపోతుంది ఆనందం అంటే ఏమిటో. ఫోన్లో ఆడే ఆటకి, ఎదురుగా మనిషితో ఆడే ఆటకి తేడా ఏంటో నానమ్మకి తెలుసు. ఒక్కసారైనా పక్కన కూర్చుని తాతయ్యలా ప్రేమగా తాకలేని, పొరపాటు చేస్తే నానమ్మలా ఆప్యాయంగా మందలించలేని గూగుల్‌కి ఏం తెలుసు? ఎన్ని టెక్నాలజీలు వచ్చినా దేనికి అందనిదే తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మల ప్రేమ అని.